అందరికీ నమస్కారం. రాష్ట్ర ఐపీఎస్పై హత్య కేసు అరెస్ట్ చేయమన్న సీఎం. ఈ విషయాలను తెలుసుకున్న వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, జగన్ రెడ్డి భక్త ఐపీఎస్ అధికారుల్లో అగ్రగణ్యుడు అయిన పివి సునీల్ కుమార్తో ఇప్పటికీ మార్పు రావడం లేదు. అందుకే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. రఘురామపై హత్యాయత్నం చేసినట్లుగా కేసు పెట్టిన రోజున ఆయన సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస కామెంట్లు పెట్టారు. అది సర్వీస్ రూల్స్కి విరుద్ధమని తెలిసినా మీకు చేతనైంది చేసుకున్నట్లుగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం పద్ధతి ప్రకారం చర్యలు ప్రారంభించింది. ఆయనపై సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారని, అదేవిధంగా ఛార్జెస్ నమోదు చేశారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఆయన వివరణ ఎలా ఇచ్చినా సస్పెన్స్ వేయడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపైన ఆయన బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. తనపై ఆధారాలు లేవని, తన కాల్ రికార్డులు ఏమీ ఉండవని అంటున్నారు. అయితే తెలివితేటలు తనకు ఒక్కడికే ఉంటాయన్నట్లుగా మాటలు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆయన ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే చాలా కేసుల్లో ఆయన ప్రమేయం ఉంది. రఘురామ కేసులో నేరుగా ఆయనను అరెస్ట్ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపు ఆయనపై సస్పెన్స్ వేసే అవకాశం ఉంది. అదేవిధంగా జగన్ను మానసికంగా సంతోషపరచడానికి ఎంతమంది టీడీపీ నేతల కుటుంబాలకు మానసిక వేదనను ఈ సునీల్ మిగిల్చారో లెక్కలేదని విమర్శలు ఉన్నాయి. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పైన ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.